హలో హాయ్ వెల్కమ్ టు ఎస్కే డ్రెస్సెస్ కలెక్షన్లో. సో ఈరోజైతే చేపల పులుసు ఎలా చేయడం అనేది కూడా పెట్టేశాను. అండ్ పులుసు అయితే చూడండి, దీని ప్రాసెస్ అయితే చెప్తాను. దీని ప్రాసెస్ ఏమిటంటే చేప ఫిషెస్ కడిగేసి శుభ్రంగా దాంట్లో ఇవి చెరువు చేప ముక్కలు అయితే కొంచెం మట్టి స్మెల్ వస్తాయి. అందుకు నేను ఏం చేశానంటే మజ్జిగ వేసాను. మజ్జిగ ఉంటే మజ్జిగ, లేదంటే పెరిగేసుకున్న పర్వాలేదు. శుభ్రంగా కొంచెం ఉప్పు వేసి వాష్ చేసేసి కడిగేసి ఒక 2-3 టైమ్స్ కూడా కడిగేసి శుభ్రంగా, అప్పుడు మళ్ళీ దీనికి చేపల్లో చెన ఉంటుంది కదండి, చెన కూడా ఒక 3-4 టైమ్స్ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. సో మళ్ళీ నాకు అనుమానం వచ్చి మళ్ళీ చేపలు కూడా కడిగేసాను. ఒక 2 టైమ్ కడిగేసాను, అయినా మళ్ళీ కడిగాను. సో దాంట్లో మనకి కావాల్సింది ఏంటి, ఒక 2-3 స్పూన్స్ మనకి కారాన్ని బట్టి, అది పిల్లలు తినగలుగుతారు అంటే కొంచెం చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువ పడుతుంది. సో నేను 2 స్పూన్స్ వేసాను. కానీ తర్వాత మళ్ళీ కూర తాలింపు పెట్టినప్పుడు మళ్ళీ ఇంకొక 1/2 స్పూన్ వేసాను. సో సరిపోదేమోనని కొంచెం గరం మసాలా అండ్ ఉప్పు. నేను చేపల పులుసు అయితే నా స్టైల్స్ అయితే ఇటుకేసి అయితే మా ఈస్ట్ గోదావరి సైడ్ అయితే, మా ఊరికేసి అయితే ఇలాగే పెడతారు. సో నేనైతే గరం మసాలా పొడి, కారం, ఉప్పు వేసి కొంచెం మ్యాష్ చేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను. బాగా చేప ముక్కకు పట్టాలి కారం, అది బాగా పడితే అప్పుడు కూర టేస్ట్ వస్తుంది. సో నేను అలా చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏమిటంటే, అండ్ ఉల్లిపాయలు అవి కోసుకోవాలి కదా, చాకుతో కూడా కోస్తాను, కానీ నేను ఎక్కువ కత్తిపీట వాడతాను. సో పల్లెటూరు కదండి, కొంచెం చాకు అలవాటే, కానీ కత్తిపీట కోస్తాను. బాగా ఫాస్ట్గా అవుతుంది చాకుతో కన్నా, నాకు కత్తిపీటతోటే ఫాస్ట్గా అవుతుందని కోసుకుని, వంకాయ ఉంటే వంకాయ వేసుకోవచ్చు, లేదంటే బెండకాయ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. సో నేను అలా వంకాయ అయితే మా వారు తింటారు, సో బెండకాయ అయితే పిల్లలు తింటారు కాబట్టి ఒక 4-5 బెండకాయలు కోసుకుని పక్కన పెట్టుకున్నాను. సో వంకాయలు అయితే 2 వంకాయలు అయితే ఒక వంకాయ చక్కని తీసి 4 చీరికి పెట్టాలి. మరీ తాటగా వేసేస్తే బాగోదు. సో అవి ముక్కలతో పాటు పైకి వస్తుంది కాబట్టి సో కోసుకుని పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి మనకి కారానికి తగ్గినట్టుగానే, ఇందాక కారం ఎలా వేసుకున్నామో దీనికి కూడా కారం తగినట్టుగా వేసుకుంటే బాగుంటుంది. అంటే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగని మరీ ఎక్కువ వేసుకున్నా పిల్లలు తినలేరు కదండి, చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు అయితే తినలేరు కదా చిన్నపిల్లలు. నేను ఆల్రెడీ మీకు ఇందాక వీడియో అప్లోడ్ చేశాను కదా, బీరకాయ ఎండుమెత్తలో ఈ చేపల పులుసు పాప కానీ బాబు కానీ వేసుకోకపోతే అది కొంచెం వేసుకుని తింటారని, సో ఆ కూర చేసి పక్కన పెట్టుకుని కూర ట్రై చేశాను. సో అది ఈరోజు ఫుల్ వ్లాగ్ కింద తీసాను. సో ఇది నచ్చితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కిచెన్ కుకింగ్ బ్లాగ్స్ కూడా కావాలంటే పెడతాను. సో మీరు కొంచెం సపోర్ట్ చేసి నాకు లైక్ చేసి షేర్ చేస్తే అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇలాంటి కుకింగ్ బ్లాగ్స్ కూడా పెడతాను. ఉల్లిపాయ అయితే ఆడేసి శుభ్రంగా మ్యాష్ చేసి నూనె తగినంత నూనె వేసుకుని పచ్చిమిరపకాయలు వేపేసాక ఉల్లిపాయ పేస్ట్ చేసి, ఉల్లిపాయ పేస్ట్ కూడా దాంట్లో మగ్గాక ఆయిల్లో మగ్గాక అప్పుడు చేపల ముక్కలు వేసి నేను కొంచెం మళ్ళీ అవి మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ఉండిపోద్ది కదా, అది తీసి దాంట్లో నీళ్ళు వేసి పైన మూత పెట్టేసుకున్నాం అనుకో, మగ్గి ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. ఆ ప్రాసెస్ నేను చేస్తున్నాను. సో ఈరోజైతే కొంచెం టైం కుదిరింది. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదండి, అయినా సండే కాకపోయినా కొంచెం హాలిడేస్ మూల కొంచెం చేయగలుగుతున్నాను. సో వీడియో తీసుకోవడం, ఎడిటింగ్ చేయడం ఇవన్నీ కొంచెం మెల్లిగా నేర్చుకుంటున్నాను. సో అదే మనం చింతపండు నానబెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే చింతపండు తన గుజ్జు అంతా బయటకు వస్తుంది. అండ్ అప్పుడు మనం పులుసు ఎంతవరకు కావాలంటే అంతవరకు వేసుకోవచ్చు. చేప ముక్కలు బట్టి మనం పులప ఎంత తినగలుగుతున్నామో అంత వేసుకోవాలి. మరీ ఎక్కువైతే టేస్ట్ రాదు పులుసు. సో నేను పప్పు వండాను ఎందుకు ఎలా చెప్తున్నానంటే, నేను పప్పులో కొంచెం చింతపండు ఎక్కువ పడిపోయింది. సో నాకే టేస్ట్గా అనిపించలేదు, పిల్లలైతే ఏమనలేదు. కానీ సో మళ్ళీ తీసుకుని పులుసు పక్కన పెట్టేసుకోవాలి. ఈ చేప ముక్కల మీద అయితే అలా మూత వేస్తాను. ఇంకా ప్లేట్ తీసుకొచ్చినప్పటికీ మా అమ్మాయి ఇంకోసారి ప్లేట్ తీసుకురమ్మంటే రానంటదని ఇంకా నా చేతిలో అదే ఉంది, ఆ బౌల్ మూత వేస్తాను. చింతపండు తీసాక
మనం కావాల్సినంత పులుసు వేసుకుని దానిపైన కొత్తిమీర అలాంటివి వేసుకుని మూత పెట్టేసుకుంటే మరుగుతూ ఉంటుంది. సో మగ్గిపోయింది, మగ్గుతుంది కాబట్టి ఇప్పుడు పులుసు వేసేస్తే చేప ముక్కలు కలపకూడదు. ఇప్పుడు ముగ్గేసా కానీ ఇది వేస్తాం కదా, పులుసు వేస్తాం కదా, మెల్లిగా తీయాలి. చేప ముక్క మీద గట్టి పడిందంటే చేప ముక్క విడిపోద్ది, ఎందుకంటే మనం మగ్గనిచ్చాం కదా. అందుకని పులుసులో ఇప్పుడు ఆ చేప ముక్క పులుసు పట్టి నీట్గా ఉడుకుతుంది, అప్పుడు టేస్ట్ వస్తుంది పులుసు. కొంచెం ఉన్నది, సో నేను ఎంత కావాలని వేసుకుంటున్నాను. కొంచెం బాగా చిక్కగా తినే వాళ్ళు అయితే చిక్కగానే వేసుకోవచ్చు, కానీ కొంచెం మా వాళ్ళు కొంచెం అటు ఇటు కాకుండా మీడియంలో తింటారు కాబట్టి సో నేను అలాగే పెట్టాను. మీ పల్లెటూరులో మీ ఊరికేసి మీది ఎక్కడి నుంచి చూస్తున్నారో నా వీడియోస్ కామెంట్ చేయండి. అండ్ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి నేనైతే గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడా 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయాక నేను కామెంట్ పెట్టిన వాళ్ళకి తప్పనిసరిగా ప్రతి వీడియోకి కామెంటు లైక్ షేర్ చేసుకున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి తప్పనిసరిగా నేను 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక కంపల్సరీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తాను. సో అది రిటర్న్ గిఫ్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయాలని అడుగుతారు కాదండి, మాలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి చూస్తున్నారు నా వీడియో, ఎక్కడి వరకు రీచ్ అయిందని తెలియడానికి మాత్రమే ఇలా అంటున్నాను. మీరు నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్నారు కాబట్టి సో గివ్ అవే కూడా ఇవ్వాలనుకుంటున్నాను. సో అదే కానీ వేరే అబద్ధం కాదండి. సో నచ్చితే నా వీడియోస్, నా కుకింగ్ వీడియోస్, సారీస్ వీడియోస్ అని స్టిచ్చింగ్ వీడియోస్, మా అమ్మాయి రీల్స్, డాన్స్ నచ్చి ఏది నచ్చినా దాని కింద కామెంట్ లైక్ షేర్ చేస్తూ ఉండండి. సో 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక ఎంతమంది అంతమంది కాదు, ఆ టయానికి ఎంతమందికి ఇవ్వగలుగుతానో అంతమందికి ఇవ్వాలి అని ప్లాన్ చేస్తున్నాను.